పోరాటంలో ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టము రావచ్చు, భయంకరమైన శోధన రావచ్చు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా మనము మాత్రము ఆ కడవరి వరకు ఆ ఆశీర్వాదము కొరకు పరిగెడుదుము గాక. ఆమేన్. ఇక్కడ యాకోబు అంటున్నారు, ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. మనము కూడా దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ఆశీర్వాదాలు మన పైన కుమ్మరించబడాలి అంటే పోరాడాలి. దేవుని అడిగే దమ్ము మనకు ఉండాలి. అవునా కదా? అడిగే దమ్ము మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతామండి. ఆమేన్. ఆ దమ్ము ఎప్పుడు వస్తుందో చెప్పండి? దేవునితో ఉన్నప్పుడే. అవునా కదా? దేవునితో లేకుండా అడగాలంటే చాలా కష్టం. అవునా కదా? మనకు దగ్గరలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగగలుగుతాం. తెలవని వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగగలుగుతామా? అడగలేం. అవునా కదా? ఎందుకంటే అంత కనెక్షన్ లేదు కాబట్టి, అంత సహవాసం లేదు కాబట్టి. మనము ఆశీర్వాదాల కొరకు ప్రభుని అడగాలి అంటే దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడే వ్యక్తులముగా మనం ఉండాలి. నిత్యము ఆయన వైపే చూస్తూ ఉండే వారిగా మనం ఉండాలి.